హే ఫ్రెండ్స్, సాటర్డే అంటే స్టోరీ టైం. ఎవ్రీ సాటర్డే నేను ఒక స్టోరీ చెప్తాను. ఒకేసారి మీరు నా ఛానల్కి కొత్తగా వస్తే వెళ్ళి చూడండి ఏమేమి స్టోరీస్ నేను చెప్పాను. ఇంకా ఈరోజు స్టోరీ ఏంటి అంటే, స్టోరీ కాదు, అసలు మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఇప్పుడు అంటే, నవరాత్రి స్పెషల్స్ ఇంకా బతుకమ్మ స్పెషల్. ఎప్పుడు పండగ వచ్చిందా, సెలబ్రేట్ చేసేసుకున్నామా, అయిపోయిందా అన్నట్టే. కానీ అసలు ఈ పండుగ మనకేం చెప్తుంది, అసలు ఏం నేర్చుకోవాలి ఈ పండుగల నుంచి అని తెలుసుకుందాం. మనం ఉన్నది 21st సెంచరీలో అయినా ఇప్పటికీ గర్ల్స్ అంటే ఏదో ఒక చిన్న చూపు ఉంటుంది. ఇంకా రోజు లేస్తే పేపర్లో ఏదో ఒక అన్యాయం అమ్మాయికి జరిగిందని రాస్తూ ఉంటారు కదా. కానీ ఒక 2 పెద్ద పండుగలు అమ్మాయి చుట్టూ తిరుగుతుంది, అమ్మాయికి ఎంత స్ట్రాంగ్ ఉండాలో చెప్తుంది తెలుసా. బతుకమ్మ పండుగ మన తెలంగాణలో స్పెషల్. పూలని పూజించడం, పూలని కాదు, ఆ పువ్వులన్నీ దగ్గర చేర్చుకొని ఒక్కొక్క పేరుగా గౌరమ్మ సైజులో పేర్చి ఆ తల్లికి పూజించి, అది కూడా అమ్మాయిల దాని చుట్టూ తిరుగుకుంటూ పాటలు పాడుకుంటూ మనం ఎంత స్ట్రాంగ్ ఉండాలి అని చెప్పుకొని, ఎంత యునైటెడ్గా ఉండాలి, ఒక్కొక్క గర్ల్ ఇంకొక గర్ల్కి ఎంత సపోర్ట్ ఇవ్వాలి అని నేర్పించే ఒక పండుగ. మంచి ఎలా ఉంటుందో చెడు కూడా అంతే ఉంటుంది. ఈ కాలంలో అయితే చెడు ఎక్కువ అంది, మంచిని వెతుక్కోవాల్సి వస్తుంది. అలాంటి టైంలో మైసాసుర లాంటి చెడ్డవాళ్ళు మన చుట్టూ ఉంటారు. కానీ మనకి ఎవరు సపోర్ట్గా రాకపోయినా మనం మన సపోర్ట్గా నిలిచి స్ట్రాంగ్గా ఇండివిజువల్గా ఒక పర్సన్ని మనం ఎదుర్కోవాలి, మన కోసం మనం నిలబడాలి. అదే మనకు అమ్మవారు ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క రూపం ధరించి మైసాసురుని ఎలా వధిస్తుందో అలా మనలో మనం ధైర్యం నింపుకొని మన కోసం మనం నిలబడాలి అని నేర్పిస్తుంది. సో మన పండుగలో మనకి ఏం నేర్పిస్తుందో అది తెలుసుకొని పండగ జరుపుకుంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఇంకా దసరా రోజు మనము పొద్దున ఆయుధ పూజ చేస్తాం. సాయంత్రం అయితే జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి జమ్మిని తీసుకొని అది బంగారం అని చెప్పి పెద్దవాళ్ళకి ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటాం. ఇంకా పాలపిట్టని చూస్తే చాలా మంచిదంట. ఇవన్నీ ఎందుకు చేస్తాము అది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. లెట్స్ వెయిట్ ఫర్ పార్ట్ 2. మీకు ఇది ఇంతవరకు విన్నదంతా నా ఒపీనియన్ దసరా ఇంకా బతుకమ్మ మీద. మీ ఒపీనియన్ ఏంటి, మీకు తెలిసిన స్టోరీస్ ఏంటి నాకు కమెంట్ చేయండి. ఇంతవరకు విన్నారంటే మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ అండ్ షేర్ and do subscribe to my channel. Thank you.